ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుతుంది, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుతుంది. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ఆజ్ఞలను పాటిస్తే ఏ సందేహం లేకుండా ఖచ్చితంగా మనము చదువుకున్న దీవెనలు స్వంతం చేసుకుంటాం. మనం మన గృహాల్లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి చెడ్డ వార్తలను కూర్చిన భయం లేకుండా ఇంట్లోకి వెళ్ళగలుగుతాం. దేవుని దీవెనలు మనకు కలుగుతాయనే ఆశతోనే ఇంట్లోకి వెళ్తాం. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ, ప్రతి వ్యాపారాలలో మనం భయపడవలసిన అవసరం లేదు కదా. అలాగే అన్ని విషయముల్లోనూ మనం చేయవలసిన పనులన్నిటిలో దేవుని వాగ్దానాలు మనతో ఉంటాయి. దానిని బట్టి మనం నమ్మి సంతోషించాలి. అలాగే మనం కొన్నిసార్లు బయటికి వెళ్ళాలి కదా. అయితే కొన్ని భయాలు, అవమానాలు మనం బయటికి వెళ్ళకుండా, సిగ్గు మనల్ని బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది. తలుపులు వేసుకుని ఇంట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది. లోకంలోనికి, పాపంలోనికి వెళ్ళే పని లేదు. కానీ తప్పనిసరిగా ఇతరులకు సహాయం చేయటానికైనా, భక్తిహీనులకు ప్రయోజనకరంగా ఉండే నిమిత్తమైనా బయటికి వెళ్ళాలి కదా. వెళ్ళి దుష్టత్వాన్ని పోగొట్టాలి కదా. అలాగే మన విశ్వాసం మీద దాడి జరగకుండా కూడా అడ్డుకోవాలిగా. మనము రోజు బయటికి వెళ్ళేటప్పుడు దీవెన ఉంటుంది. అలాగే లోపట అనగా ఇంట్లో ఉన్నప్పుడు దీవెన ఉంటుంది. ఈ విషయం మనకు చాలా సంతోషం కదా. దేవుడు నడిపించే చోట్లకు మనం వెళ్ళాలి. ఆయన మనకు అప్పగించిన బాధ్యతను చేసేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఆయన దీవెన ఉంటుంది. అప్పుడు మనకు సంతోషం కదా. ఆయన మనతో మన ఇంటిలోకి వచ్చి మన ఇంట్లో అతిథిగా ఉండి, అలాగే మనం బయటికి వెళ్ళినప్పుడు మనతో పాటు వచ్చి మార్గములో మనల్ని నడిపించి క్షేమంగా నడిపించటం మనందరికీ మంచిది కదా. అటు బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల యొద్ద మీ లేఖనాన్ని నేర్చుకుని మేము మీ దీవెనను పొందుకోవడానికి మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి, మీ పరలోకపు భూసంబంధమైన దీవులకు మమ్మల్ని పాత్రలుగా చేయడానికి ఇష్టపడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయా, మా ఇంటిలో మీ దీవెన కావాలి, మా బయట మీ దీవెన కావాలి. మీరు దీవించడానికి ఇష్టపడే దేవుడుగా మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ మీ పిల్లలందరినీ మీరు దీవించమని, ఇంటా బయట మీ పిల్లల్ని ఆశీర్వదించమని, మీరు కలిగినంతటినీ దీవించమని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, గర్భం లేని వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న ప్రతి సమస్యలోంచి మీరు విడుదల దయచేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.